నమస్తే దోస్తులు అందరికీ కాకరకాయ వేపుడు కారం చేస్తున్నా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. కాకరకాయ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, నువ్వులు, ఉప్పు, కారం, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పసుపు తీసుకొని ఇక కాకరకాయలు అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఉల్లిగడ్డలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఇంత నూనె పోసి కడాయిలా జీలకర్ర ఆవాలు వేసేసి ఇక ఉల్లిగడ్డ, కాకరకాయ వేసేసి ఒకసారి కలిపేసి ఇంత పసుపు వేసి మూత పెట్టాలి. ఇక తర్వాత ఒక రోల్ తీసుకొని రోట్లనైతే నువ్వులు, ఎండు కొబ్బరి, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మంచిగా ఒకసారి అయితే బాగా దంచేసుకోవాలి. మంచిగా పొడి పొడి అయ్యేటట్టు దంచుకోవాలి. దంచుకున్నాక ఇక మనం కడాయిలో వేసుకున్న కాకరకాయ అయితే మంచిగా దగ్గరికి ఫ్రై వచ్చి ఇక బ్రౌన్ కలర్లో కొంచెం అయినాక ఈ దంచి పెట్టుకున్నది కారం అయితే అలా వేసి ఒక్కసారి కలిపేసుకొని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మ ఉంటుంది. ఇక పప్పుచారు చేసుకున్న ఏ కూరగాయలు చేసుకున్నా అంచుకు పెట్టుకొని 2-3 రోజులు అయితే మంచిగా తినొచ్చు. బాగుంటుంది. చపాతీలల్లా కూడా చాలా సూపర్గా ఉంటుంది. చేదు అనేది లేకుండా కారం కారం కమ్మగా ఉంటుంది. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.